ఇప్పుడు ఎన్నికలు లేవు, రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేది కూడా లేదు. కానీ తెలంగాణ రాజకీయం మాత్రం ఆ స్థాయిలో వేడెక్కింది. విజయోత్సవ సభలతో అధికార పార్టీ ఏడాది పాలన విజయాలపై డప్పు మోగిస్తోంది. ఏడాదిలో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ విమర్శలు గుప్పిస్తుంటే గులాబీ దళం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన. ఇవి సీఎం రేవంత్ హనుమకొండ కేంద్రంగా కేసీఆర్ టార్గెట్ గా ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు. వీటిపై గులాబీ దళం నుంచి అదే స్థాయిలో కౌంటర్లొచ్చాయి. రేవంత్ గంజాయి ముక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గంజాయి మొక్కను పీకి అవతల పారేస్తామంటూ హెచ్చరించారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ను ఇలా విమర్శిస్తారా అంటూ ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ, కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల పారేస్తా నీ మొక్కను, కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. పాలకుర్తిలో రాక్షసుణ్ణి ఆడబిడ్డ ఓడించిందన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎర్రబెల్లి. తనను రాక్షసుడు అని అంటున్నారు. అవును, ప్రజలకు పనులు చేయడంలో తాను రాక్షసుణ్ణే అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీ హనుమకొండలో వంచన సభ నిర్వహించిందన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. వటవృక్షంలా ఎదిగిన బీఆర్ఎస్ ను కట్టడి చేయడం ఎవరి తరం కాదన్నారు. 11 నెలల పాలనలోనే రాష్ట్ర ప్రభుత్వం 85,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు బీఆర్ఎస్ నేత. తుమ్మితే ఊడే ముక్కునేది, నీ ముక్కు నీ పదవి తుమ్మితే ఊడేది. కారణం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే, గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా 5 సంవత్సరాలు పట్టుమని ఒక ముఖ్యమంత్రి కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. నిన్నటి వరంగల్ సభ ద్వారా నువ్వు చేసుకున్నటువంటి సభే నీ కౌంట్ డౌన్కు నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూసి వరంగల్ జిల్లా రైతులు ఆశ్చర్యపోయారని అన్నారు మరో బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. రైతుల కోసం ఏదైనా ప్రకటన ఉంటుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైందన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ సాధిస్తున్న రికార్డు కేసీఆర్ ఘనతే అన్నారు రాజేశ్వరరెడ్డి. ఇవాళ అందరిని తొక్కుకుంటా వచ్చినావు, కరెక్టే. ప్రజలను తొక్కుంటూ వచ్చినావు, నీ కాంగ్రెస్ నాయకులను తొక్కుంటూ వచ్చినావు. కానీ తొక్కడం నువ్వు నేర్పించినావు కదా. అందుకే కొడంగల్లో మా అమాయక గిరిజన రైతులు నువ్వు భూమి గుంజుకుంటా అంటే నీ యొక్క కాంగ్రెస్ నాయకులను చెట్లకు కట్టేసి తొక్కుతూ ఉన్నారు. నీ యొక్క అధికారులను, నీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నీ ఊర్లోకి వస్తే నీ యొక్క 5 గ్రామాల్లో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి తొక్కుతూ ఉన్నారు. అంతటి అద్భుత కళాక్షేత్రాన్ని ప్రభుత్వం ప్రారంభించినా ఒక్క కవిని సన్మానించకపోవడం బాధాకరమన్నారు మాజీ మంత్రి రాజయ్య. ఒక కవిని కానీ, ఒక కళాకారుని కానీ, ఓ తెలంగాణ ఉద్యమకారుని కానీ ఎక్కడన్నా సన్మానించిన సందర్భం ఉందంటే సిగ్గుచేటు. అసలు ఎవరి కోసం చేసుకున్నావు కార్యక్రమం? ఎందుకోసం చేసుకున్నావు? కాంగ్రెస్ వాళ్ళు, నీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎడముఖం పెడముఖం, ఓన్లీ వ్యక్తిగత పూజ చేయించుకోవడానికి నువ్వు వస్తుంటే ఎవరు కూడా ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, నవ్వు లేదు. అందరి మీద రుద్దడానికి వచ్చినావు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ మీద నీ అధికారాన్ని చూపించడానికి, లేదా నీ అహంభావాన్ని, మహిళా వ్యతిరేక విధానాలను ప్రదర్శించడానికి వచ్చినావు. అక్కడ వచ్చి ఏ మహిళ గురించి మాట్లాడిన సందర్భం లేదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అంటున్నారు. అసలు కేసీఆర్ వస్తే ఎదుర్కొనే దమ్ము రేవంత్ కుందా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రేవంత్ సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారని గండ్ర విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ను నామరూపా లేకుండా చేయడం ఎలా సాధ్యమవుతుందన్నారు బీఆర్ఎస్ నేత. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ గారి నామస్మరణ జపం చేస్తూ ఉన్నాడు. ఆయన నిద్రపోయినా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు, కళ్ళు తెరిచినా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. ఇంతకుముందే పెద్దలు చెప్పిళ్ళు, కేసీఆర్ గారి యొక్క చరిత్రను ప్రజల్లో లేకుండా చేస్తాను. ఎక్కడ చేయకుండా చేస్తావా? నువ్వు ఎట్లయితే నీతో అవుతుందా? నువ్వు కూసిన సెక్రటరేట్ కానీ, ప్రజలు తాగే నీళ్ళల్లో కానీ, ప్రజలు వాడుకునే కరెంట్లో కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మార్చి రైతుల యొక్క ముఖాలలో చిరునవ్వులు రావడానికి రైతు బంధు కానీ, అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం కానీ నువ్వేం చేయగలుగుతావు? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు.
విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. అధికార ప్రతిపక్షాలు ఎవ్వరూ తగ్గడం లేదు.